వేదాలు రచించిన మహర్షి వ్యాసుడు ఒకరోజు ప్రశాంతంగా నిద్రలో ఉన్నాడు. కాని అకస్మాత్తుగా తన మనసులో కొన్ని భయానకమైన దృశ్యాలు కనిపించాయి. ఆ దృశ్యాల్లో ఒక మహాయుద్ధం జరుగుతోంది. రక్తంతో భూమి ఎర్రగా మారిపోయింది. ఆకాశమంతా బాణాలతో నిండిపోయింది. ఒక్కో సైనికుడు తన శత్రువును సంహరించాలనే ఉగ్రంతో పోరాడుతున్నాడు. ఆ దృశ్యాలను చూసిన వెంటనే ఉలిక్కిపడి లేచిన వ్యాసుడు ఈ దృశ్యాలేమిటో తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. తపస్సు ద్వారా తన దివ్య దృష్టితో భవిష్యత్తులోకి ప్రయాణం చేశాడు. అక్కడ చూసినది ఒక భీకరమైన యుద్ధభూమి. అంతటి ఘోరమైన యుద్ధం ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. మళ్ళీ ఎప్పుడూ జరగదు అనిపించేంత భయంకరం. ఆకాశం నుండి పరిశీలిస్తూ ఈ యుద్ధం ఎవరు చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ నిజం తెలిసిన ఆ క్షణంలో వ్యాసుడు ఆశ్చర్యంతో స్తంభించిపోయాడు. ఎందుకంటే ఆ యుద్ధం చేస్తున్న వారు తన వారసులే. నాకు వారసులు ఎలా వచ్చారు? నేను బ్రహ్మచారి కదా అని ఆశ్చర్యపోయాడు. తర్వాత ఏమైంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి.